ఈరోజు ఒక న్యూస్ చూశానండి. గవర్నమెంట్ డాక్టర్లు హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పేసి న్యూస్ చూశాను. వాళ్ళలో ఎంతవరకు ఆ నిజాయితీ ఉంది అనేది మీకే తెలియాలి ప్రజలారా. ఎందుకంటే మీరు చూస్తున్నారు, మ్యాక్సిమం 99.99% ఎవడైనా కూడా చిన్న ఫీవర్ వచ్చినా కూడా క్లినిక్కి వెళ్తున్నారు, ప్రైవేట్ క్లినిక్కి లేదా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారే కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వెళ్ళట్లేదు. అది కారణం ఎందుకనేది మీరే ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? కానీ నేను చెప్పే ఒక చిన్నదాన్ని ఒకసారి ఆలోచించండి. నీట్ ఎగ్జామ్ అంటే 98% వచ్చి కూడా 95%, 90% వచ్చి కూడా ఆల్ఫాబెటికల్స్, అసలు మల్టిపుల్ చాయిస్లో టాలెంట్ ఉండదని చెప్పిన నా కొడుకెవడు? అంటే మల్టిపుల్ చాయిస్ పెట్టేస్తే వాడికి బాగా టాలెంట్ ఉన్నట్టు, సబ్జెక్ట్ చెప్పేవాడికి టాలెంట్ అయినట్టు, అంతే కదా మీ డిక్లరేషను. మనిషి మేధాశక్తిని మల్టిపుల్ చాయిస్ డిక్లేర్ చేస్తుందా? టాలెంట్ కాదు కదా, ఇంట్రెస్ట్ కాదు కదా, ఇంటెన్షన్ కాదు కదా, మేబీ అయి ఉండొచ్చు. సో ఎంతోమంది మేధావి పిల్లలు ఉన్నారు నాయన, 90 అబోవ్ మార్క్స్ తెచ్చుకునే పిల్లలు. వాళ్ళకి ఎంతోమందికి ఎంబీబీఎస్ చేయాలని ఉంది, పేద పిల్లలకి. అటువంటి వాళ్ళ చేత కనుక మీరు సంతకాలు పెట్టించుకొని ఈ ₹1,00,000, ₹2,00,000 శాలరీకే ఉద్యోగాలు చేయాలి, మీరు ప్రజల కోసం సేవ చేయాలి అని కనుక పెట్టించుకుంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో చంపేశారే డాక్టరు. అటువంటి డాక్టర్లు వందలు వేల మంది ఉన్నారా రాష్ట్రం మీద, దేశం మీద ఎత్తుక్కుంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని డెవలప్ చేయండిరా. గుద్దల కింద డబ్బు దాచిపెట్టుకుంటే కాదురా. నా మాట వినండిరా. జగన్మోహన్ రెడ్డి లాగా నేను అందరికీ చెప్తున్నాను, అందరూ అదే వేలో ఉన్నారు. పాలిటిక్స్ అంటేనే మనము ఎలా చూస్తున్నారు, కమర్షియల్ అయిపోతుంది, డబ్బు సంపాదించుకునే వే అనుకుంటున్నారు. ఇలా కనుక డెవలప్ చేస్తే మన దేశంలో డాక్టర్లు, మంచి డాక్టర్లు కనుక తయారైతే చావులు మ్యాక్సిమం తగ్గిపోతాయి. మీరు ఆరోగ్యశ్రీ వల్ల, అనారోగ్యశ్రీ వల్ల హాస్పిటల్స్ మంచిగా పెట్టి మంచి డాక్టర్లు ఉంటే నువ్వు ఇచ్చేదేముంది, ఆటోమేటిక్గా గవర్నమెంట్ హాస్పిటల్లో డెవలప్ అవుతుంది కదా. ఆ ఎక్విప్మెంట్స్ గవర్నమెంట్ పెట్టలేదా? కష్టమేమోలే, ఎందుకంటే తినాలి కదా, కర్మ.